ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్దు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఇంకా ప్రారంభమవుతున్నాయి. మరి ఈ సమయంలో మనకి ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ సంబంధించినటువంటి సర్వీస్ పాయింట్స్ కానీ, స్పెషల్ పాయింట్స్ లేదా ఎక్స్ట్రా పాయింట్స్ కానీ ఎంత వస్తున్నాయి, తర్వాత టోటల్ పాయింట్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనకి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ క్యాలిక్యులేటర్ యొక్క లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలు ఇవ్వబడ్డాయి. క్యాలిక్యులేటర్ 1 కానీ 2 కానీ 2 లింకులు ఇవ్వబడ్డాయి. ఆ 2 లింకులు ఏదో ఒకటి మీరు క్లిక్ చేసి మీరు ఈ విషయాన్ని మీరు పొందగలరు. సరే, నేను ఒక లింక్ని క్లిక్ చేశాను. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దీని ప్రకారంగా అది కనిపిస్తుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్, ఫస్ట్ అపాయింట్మెంట్. సర్వీస్లో జాయిన్ అయినప్పుడు డేటు, మంత్, ఇయర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సో క్లిక్ చేసినట్లయితే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి, దీన్ని క్లిక్ చేసి మంత్ సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. డేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ సర్వీస్, ఫస్ట్ అపాయింట్మెంట్, సర్వీస్లో ఏ రోజు జాయిన్ అయ్యేది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి క్యాలెండర్ని క్లిక్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయినాం మనం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఈ ఏరియాలో. సో దాన్ని క్లిక్ చేస్తున్నాం చూడండి. క్లిక్ చేస్తే ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎప్పుడు జాయిన్ అయినారు అనేటువంటిది ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, దీన్ని క్లిక్ చేయండి. మంత్ అయితే దీన్ని సెలెక్ట్ చేయండి, డేట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ కేటగిరీ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కేటగిరీ 1 16% హెచ్ఆర్ఏ పొందారా, కేటగిరీ 2 12% హెచ్ఆర్ఏ పొందారా, కేటగిరీ 3 10% హెచ్ఆర్ఏ పొందారా, కేటగిరీ 4 అంటే నో రోడ్ ఫెసిలిటీ. సో దీంట్లో ఉన్నారా, మీ స్కూలు ఏ కేటగిరీలో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ వర్కింగ్ ఇన్ టీడీఏ ఏరియాస్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్. ఎస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీఅపార్ట్మెంట్ పాయింట్స్, స్పెషల్ పాయింట్స్ లేదా ఎక్స్ట్రా పాయింట్స్ అంటాం. రీఅపార్ట్మెంట్ పాయింట్స్ రేషనైజేషన్ ఇప్పుడు 1170 రద్దు చేయడం ద్వారా మళ్ళా స్కూల్స్లో చాలా వేరియేషన్స్ అనేటువంటి తేడాలు అనేటువంటి రావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మనకి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూలు రీఅపార్ట్మెంట్కి గురైందా, ఆ టీచర్స్కి రేషనైజేషన్ పాయింట్స్ వస్తున్నాయా? సో వస్తుంటే ఇవి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాట్ అప్లై చేయకపోతే నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోండి. క్లెయిమ్ 5 పాయింట్స్ వచ్చేటంటే 5 పాయింట్స్ సెలెక్ట్ చేయండి. లేదా క్లెయిమ్ ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ లేదా స్పెషల్ పాయింట్స్ మీకు ఇది ఎక్కువగా వస్తుంటే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. అయితే ఏదో ఒకటి మాత్రమే క్లిక్ చేయాలి, ఏదో ఒకటి మాత్రమే వీటిలో. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అన్మ్యారీడ్ ఫీమేల్ టీచర్ హ్యావింగ్ అబవ్ 40 years ఆఫ్ ఏజ్. అన్మ్యారీడ్ అంటే మ్యారేజ్ చేసుకోకుండా 40 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నట్లయితే లేదా స్పౌజ్ ఉన్నట్లయితే వాటిని క్లెయిమ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మనం ఇక్కడ దాన్ని అప్లై చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే నాట్ అప్లికబుల్ అంటే మనకి వర్తించదా, ఒకవేళ వర్తిస్తే అది ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్ 40% to 55% దాని కిందకు వస్తామా, లేదా ఇంపైర్డ్ హియరింగ్ లాస్ విత్ 51% to 70% బోత్ ఇయర్స్, 2 చెవులకి ఆ విధంగా ఉందా, లేదా విజువల్లీ ఛాలెంజ్ 40% ఆర్ మోర్ డిజబిలిటీ ఉందా,
లేదా ఆర్థోపెటికల్లీ ఛాలెంజ్ విత్ 56%. ఇందాక వచ్చేసి 40-55, ఇప్పుడు 56-69%. ఇట్లాగా వీటిలో ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆర్ యు ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రికగ్నైజ్డ్ టీచర్స్. గవర్నమెంట్ చేత రికగ్నేషన్ పొందినటువంటి యూనియన్లో పనిచేస్తున్నటువంటి ప్రెసిడెంట్ లేదా జనరల్ సెక్రటరీ అయి ఉంటే మీరు ఎస్ అని పెట్టండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సార్ కింద క్లిక్ చేసినట్లయితే మీరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయితేనే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, మిగతా అయితే నో అని పెట్టేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్ యు లీగల్లీ సపరేటెడ్ ఉమెన్. సో నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీమ్యారేజ్. మరలా తిరిగి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. అటువంటి వాళ్ళకి వర్తించదు. మిగిలినటువంటి అంటే లీగల్ సెపరేట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. లీగల్ సెపరేట్ అంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టుకోవాలి. అది. నెక్స్ట్, లాస్ట్ వచ్చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ హూ ఈజ్ ఆపరేటింగ్ ఫర్ పాస్ట్ 2 years ఆన్ 31st May ఆఫ్ దట్ ఇయర్. సో మా 2 years నుంచి మనం దాన్ని కండక్ట్ చేస్తుంటే స్కౌట్స్ గైడ్స్ని మనకి ఇక్కడ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం చివరిగా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సర్వీస్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, స్పెషల్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, లేదా ఎక్స్ట్రా పాయింట్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ ఎన్ని వచ్చాయి అనేది మనకి డిస్ప్లే అవుతాయి. అంటే ఈ లింకులు వచ్చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణ, అంటే వీడియో కింద మనకి మోర్ అని కనిపిస్తుంది. మోర్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ లేదా వివరణ అనేది వస్తుంది. దాంట్లో లింక్ 1, లింక్ 2 అనేది నేను ఇస్తాను. ఏ లింక్ అయినా మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ వివరాలన్నీ కూడా పూర్తిగా డిస్ప్లే అవుతాయి. మీకోసం మరిన్ని వీడియోలు తయారు చేస్తున్న ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.